ఆడేమో డ్రాయర్ గాడు, ఎవడాడు తుప్పునాయుడు గాడు, చంద్రబాబు నాయుడు గాడు. ఆపుతారా మీ కడ్రాయల గోల? డై ఫ్రైస్ వదిలేడు బాబు తుప్పునాయుడు గాడు. ఆ కొబ్బరి చెప్పులు కొట్టి అది దొంగతనం చేసేవాడు. కొబ్బరి చెప్పులు కనకదుర్గం గుడి దగ్గర. వీడు పొద్దున తాగొచ్చినట్టు పిచ్చినా కొడుకుడు. నేను కొబ్బరి చెప్పులు సంచులు వేసుకెళ్తాం అనుకుంటే నన్ను వంశం లేపుకెళ్తామంటే 2024లో మేమే గెలుస్తాం. ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోదినా కొడుకులాగా వెళ్తున్నాడు. వీడు ఎక్కడేం పోతాడో తెలియదు, అందుకని పోసే పనిలే డైఫర్లోనే అన్ని. నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఉన్నప్పుడు దోపిడీ చేసి అధికారం దోచుకు తిని ఇవాళ వచ్చి నేను చెప్తానంటే ఎవరు నమ్ముతాడు? సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అచ్చున్నాడు అనే దానికి ఆయన మాట్లాడడానికి డబ్బులు పట్టలేదు. ఆయన ఎవరైనా తీసుకొచ్చి మనుషుని పెట్టము. పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దా అంత లేదు నీకు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో ఓడిపోయినటువంటి పనికిమాలిన వెధవులందరినీ తీసుకొచ్చి వాళ్ళని డ్రాయర్ మీద వీళ్ళని పాసులు పోంచడం, చీరలు జాకెట్లు దెంగిపోయింది వీడే. సో డోంట్ వరీ, కలిసినప్పుడు అడగండి ఇచ్చేస్తాడు. వీడు డైఫర్ వేసుకుని కుప్ప నుంచి పాదయాత్ర చేస్తున్నాడు, కొత్త పోతాడు నన్ను. తర్వాత ఈ హోటల్ అమ్మేసి పానీపూరీలు అమ్ముకోవాల్సిందే. లోకేష్ గారు వస్తాడు, నన్ను బాస్ పోతాకని చెప్పి మంచం తెక్కుని కూర్చోవాలా. అయిపోయాడు నా చేతిలో. ఏరా బలరామకృష్ణ అలియాస్ బాలు అవసరానికి ఫ్రెండ్ అవగానే అక్కడ వీడికి ఉన్న డైఫర్ కూడా పీకి 200 ఇదే పిచ్చేటి ఫ్యాన్స్. అదే తుప్పుగాడు నన్ను డ్రాయర్తో గుడివాడ రోడ్ల మీద నిలబెడతాను. అలా వాళ్ళని అసలు ఎందుకు ఇంత ఆవేశానికి లోనవుతున్నారో నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇటువంటి పనికి మన పోరంబోగు నా కొడుకులు అందరిని వేసుకుని తెల్ల పంది వీడిని పప్పుగాడిని అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేస్తారు. నీ మూతి మీద ఎవడు తెంగాడు? నువ్వు తెంగావా? అంటే నా కొడుకుని ఒక తన్ను తంతే ఇల్లు తమిళనాడులోనూ కర్ణాటకలోనూ పడతాడు. ఏం బిడ్డ బూస్ట్ బాగుందా? ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తాం అన్నది అదో టైపు. ఆయనకి రాజమండ్రిలో 600 చేస్తారా, నీ లోపల చేస్తారా? ఏ డైవర్సిటీ చేస్తే ప్రజలకి చేస్తాం. మున్సిపల్ మినిస్టర్గా చేశాడు, రాజధాని సర్వనాశనం చేసాడు. నీకు తేడాగా అనిపిస్తే నువ్వు తేడాగా కాబట్టి అందరికి చేసా. కానీ ఫ్రెండ్స్ వాళ్ళ తాలూకా ఇది జీడిపి పెరగడానికి చేస్తాం. నీ విధానం వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నీ చేతకాంతనం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నువ్వు సైకో అంటలేరు, నీకు సైకో స్పెల్లింగ్ వస్తుందా రాదా అని వాళ్ళు క్వశ్చన్ ఇస్తున్నారు. వీడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఈడో మొక్క. ఇతను మాట్లాడు పడ్డాడు కాబట్టి నాకు నచ్చలేదు. వేసు సొంత వేసు ముఖం. సరే, ఎందుకు ఇలా పనికి మళ్ళీ మాట్లాడిన దానికి వచ్చి అచ్చునాడు చెప్తాడు, మేము సమాధానం చెప్తాము. బొత్స సత్యబాబు ఎక్కడ అడుగు పెట్టినా సర్వనాశనం అయిపోతుంటుంది, మనం చూసాం. లేని మాటలు చెప్పుకొని ఊరిగా ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? అచ్చొచ్చిన ఆంబోతులు అలా అరుస్తున్నాడు. నీ బామ్మర్ది కంటే పెద్ద ఆంబోతులేం కాదు. ప్రజల కోసం చేస్తాం, ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెంచడానికి చేస్తాం. వాసుగడ్ ముఠ, వాళ్ళ కిరణ్ గడ్ ముఠ. మీ ముఠాలు ఏంటి సార్? ఏం డబ్బులు ఎవరి డబ్బులు చెప్పనండి. అంతే సార్, మేము నీతికి నిజాయితీలకి నిలువుటద్దాలంటోళ్ళం సార్. 100 రోజులు కదా, నా అటు తిప్పినా 660 రోజుల్లో కూడా అవడవు. నీకు గోటీలు లేవు, అది ఎంతవరకు నిజం? చూపిస్తావా? సెక్స్ రాకెట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడే అంటే కేసీఆర్. ఎవడ్రా ఫుల్? నువ్వు ఫుల్, మీ నాన్న ఫుల్, మీ అమ్మ ఫుల్, టోటల్ మీ ఫ్యామిలీనే ఫూల్ అమ్ముకునే ఫూల్ గాలరా. అందుకే నీ పేరు కూడా. క్యారేజీలు, అందులో వంట మనుషులు. ఇతనికి ఎందుకండి? టీవీలో నువ్వు మా ఆవిడ ఫోటో చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. హైదరాబాద్ లో చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్ లో సరిగ్గా రాలా అంటాడు. దగ్గర ఇతనుకున్న అవలక్షణాలు ఉన్నాయి. 96 నుంచి హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ ఉండేది. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. పేట చివరి వరకు తరిమి కొట్టి
ఆంధ్ర బోర్డర్లో నిన్ను వదిలిపెట్టి టీచర్స్ అందరం తీసుకెళ్తావు, సారా కొట్ల దగ్గర కాపలా పెడతావు. సరే, మా అన్న నారాయణ గారు ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారిని అడగండి. సరిదిద్దుకో, పిల్లల భవిష్యత్తు నాశనం చేయకు నీ స్వార్థం కోసం. అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయబడి నా మీద. రేయ్, నువ్వు ఆ రేలంగి నవ్వులు ఆపి అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. పెళ్లి చేసుకున్నావా లేదా? మాటలు చూస్తుంటే పిచ్చెక్కింది అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలాగా లేవు. ఒక్క నిమిషం, నువ్వు ఇంటర్వ్యూ కాదు, ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది. ఒక ఆంటీ పిలిస్తే నువ్వు వెళ్ళి ఏం చేయకుండా ఒక అవలపుకొని లెక్క రిటర్న్ వచ్చేసినావంట. ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు. నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. నీ బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు వస్తావు వెనక్కి. పిచ్చోడా ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు? పిచ్చి ఆశాలు వేస్తే నాలుక కోస్తావు ఏంటనుకున్నావు? నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి. థ్యాంక్ యూ. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.